వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల సమయం గడువు ముగుస్తోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ప్రతిపక్షాలు ఒకవైపు ప్రచారంలో దూసుకుపోతూ ప్రజల మధ్య నిలిచి ఓట్లు అడుగుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తుంది. దీనితో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కొలికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా లేదా అన్న ఒక అనుమానం ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం నుండి ఎవరు ఎంపీగా పోటీ చేస్తారు, ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలు అయితే అధికార పార్టీకి సంబంధించి నేతలు మరి అక్కడ విస్తృతంగా వాళ్ళు పరిశీలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రానికి ఒక క్యాండిడేట్ పేరును తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన రేణుకా చౌదరి సైతం నేను ఎంపీగా పోటీ చేస్తా అని ముందుకు రావడంతో ఒకసారిగా అనుమానాలన్నీ తలకిందులు కావడం, పార్టీలో ఒక కుదుపులాగా కనిపిస్తుంది. దీనికి ఈ సంకేతం ఏంటి అని ఒక ఆలోచన అయితే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతానికి తను రాజ్యసభ సభ్యురాలుగా కేంద్రంలో ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక నేతను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ సంగతి అంటే దీనికి సంబంధించి అభ్యర్థి ఎంపిక సంబంధించి కూడా కర్ణాటకకు చేరింది. కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న తన దగ్గరికి వెళ్ళింది. తాను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వివరాలు ఇలా ఉంటే ఒకే జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ ఇరువురికి సంబంధించి బంధువుల పేర్లు తెర మీదకి రావడం జరిగింది. వారిలో ఒక పోటీ నెలకొన్నది. అందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు తాను కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. వారికి సంబంధించి వారి కుటుంబానికి సంబంధించి కూడా ఈ అవకాశం కల్పించాలని తీవ్రంగా ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో వీరిరువురి కూడా అంటే ఈ ముగ్గురికి సంబంధించి కూడా ఎవరికి టికెట్ దక్కుతుందా అని ఒక ఎదురుతో అంటే ఎవరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుందని ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్నింటికీ చెక్ పెట్టేలాగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓ వ్యక్తి పేరు ఈ సాయంత్రానికి ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా శివకుమార్, ఎవరైతే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శివకుమారు ఈ కార్యక్రమాన్ని అంతని కూడా నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో షర్మిలకు సంబంధించి వ్యవహారం నడిపిన శివకుమార్ ఈరోజు కూడా ఖమ్మం ఎంపీకి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యత తను తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రఘురామ్ రెడ్డికి సంబంధించి తన పేరును తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సాయంత్రానికి ఈ వివరాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థి ఎవరు, మరి ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తాను హైదరాబాద్లో పుట్టి పెరిగి ఉన్నత విద్య చదవడం జరిగింది. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాగా ఆప్తులుగా తెలుస్తుంది. తనకు సంబంధించి టికెట్ వస్తే కనుక ఖచ్చితంగా తను గెలుస్తానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చెక్ పెట్టి అన్ని ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటానే ఒక ధీమాను వ్యక్తం చేసి ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాలు విసిరిన నేత పొంగులేటి శ్రీనివాస్. అయితే ఆ శ్రీనివాస్ గారు ఏదైతే ఆ మాటను నెరవేర్చుకున్నారో అదే విధానంగా ఎంపీకి సంబంధించి కూడా తన బంధువుకు టికెట్ వచ్చేలాగా ఒక తెర వెనుక ఉండి రాజకీయాలు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద పొంగులేటి బంధువుకు ఈ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికల్లో గెలిచి మరి తీరుతామని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు.